కేరళలోని విమానాశ్రయంలో భారతదేశంలో అతిపెద్ద సరసమైన ఏరోలాన్ ప్రారంభించబడింది. కోచి అంతర్జాతీయ విమానాశ్రయం. అరేబియా సముద్రంలో ఇటీవల ఏర్పడిన తుఫాన్ ఆస్నా ఏ దేశం ద్వారా పేరు పెట్టబడింది? పాకిస్తాన్. ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియోల్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇతను ఏ దేశానికి చెందినవాడు? వెస్టిండీస్. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ఏ దేశంలో కెపాసిటీ బిల్డింగ్ మరియు షిప్ డిజైన్ నిర్మాణంలో సహకారం కోసం ఎంఓయూపై సంతకం చేసింది? కెన్యా. ఏ నగరంలో సురక్షితమైన ప్రజా రవాణా ప్రయాణం కోసం ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ 3.3 crores మంజూరు చేయడం జరిగింది? హైదరాబాద్. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో ఫేస్ అథెంటిఫికేషన్ సిస్టమ్ను ప్రారంభించిన సంస్థ? ఉదయ్.